హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఫ్టీ ట్రేడర్ తెలుగు అశోక్ అండి. ఈ వీడియోలో మనము రేపటి నిఫ్టీ యొక్క లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్లు మనము ఒకసారి అనలైజ్ అనేది చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ గురించి మాట్లాడుకుందాము. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనకు నిఫ్టీలో నిన్నటి ట్రెండ్ వచ్చేసి మనకు ఇక్కడే మనకు ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నాను అని చెప్పి ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ లెవెల్ వచ్చేసి 0.323 లెవెల్ వచ్చేసి మనకు మెయిన్ సపోర్ట్గా వర్క్ అవుతుంది రేపటికి. 21,970 అండి, రాసి పెట్టుకోండి మెయిన్ సపోర్టు. మెయిన్ సపోర్ట్ వచ్చేసి 22,970 అండి. సారీ, 21,970. ఈ లెవెల్లో మనకు ప్రైస్ అనేది అప్పర్ సైడ్ రిజెక్షన్ అనేది కనబడుతున్న ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 22,020 వరకు మార్కెట్ అనేది రావచ్చు. దాని తర్వాత అది కింద పడుతుందా లేదంటే అలాగే బుల్లిష్లో వెళ్ళిపోతుందా అనే దానికి మనము ఏం చేయాలంటే ఈ 22,056 ఉంది కదా, ఈ 22,056 కన్నా పైన ఓపెన్ అవుతే మార్కెట్ ఖచ్చితంగా ఇది మళ్ళీ సపోర్ట్ లెవెల్ 22,020 వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అంటే ఖచ్చితంగా మనకు మళ్ళీ మార్కెట్ అనేది ఈ లెవెల్ వరకు 22,092 వరకు మనకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఈ సింగిల్ ట్రేడ్తో మనము క్లోజ్ అనేది చేస్తాము ట్రేడింగ్ని. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు రిజెక్షన్ అనేది కనపడతా ఉంది. ఈ లెవెల్ అనేది మనకు రిజెక్షన్ లెవెల్గా కనపడతా ఉంది. ఒకవేళ దీనికన్నా పైన ఓపెన్ అవుతే 22,050 కన్నా పైన ఓపెన్ అవుతే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ వరకు మనం వెయిట్ అనేది చేస్తాము. ఆ తర్వాతనే మనము ట్రేడింగ్ అనేది షురూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకు ఈ పైన ఓపెన్ అయితే ఖచ్చితంగా కన్సాలిడేషన్ లెవెల్ ఇది వరకు రావాలి. అంతవరకు వెయిట్ చేయండి. 22,020 వరకు 22,020 దగ్గర మనం సపోర్ట్ అనేది తీసుకుంటే మార్కెట్ ఖచ్చితంగా ఇది మనకు ఇక్కడి నుంచి సింపుల్ టార్గెట్స్ పెట్టుకోండి, ఎక్కువ టార్గెట్స్ పెట్టుకోవద్దు. ఒక మంచి వాల్యూమ్ క్యాండిల్ అనేది జనరేట్ అనేది చేయడం జరుగుతుంది. ఒక 43 పాయింట్లు 45 పాయింట్లు ఇక్కడి నుంచి మనకు బౌన్స్ కావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ లెవెల్లో మనము 21,970 దగ్గర యాక్టివ్గా ఉండి ఫస్ట్ అటెంప్ట్లోనే మనము ఒక 45 పాయింట్స్ దాకా మనము గెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ మీ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత వెయిట్ చేయండి. వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ బట్టి మళ్ళా నేను మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఈ లెవెల్ పైన సస్టైన్ అయిందంటే 22,055 పైన సస్టైన్ అయితే ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి ఇది ఈయన బ్రేక్అవుట్ ఇస్తూ ఉంటే మళ్ళీ ఒక 30 పాయింట్ల దాకా మనకు 30 నుంచి 40 పాయింట్ల దాకా మనకు ఆస్కారం ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా సస్టైన్ అయితే ఇంతవరకు మాత్రమే మనకు ఛాన్స్ ఉంది. 22,150 వరకు మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి మనకు రేపు ఇది 22,000 రెసిస్టెన్స్ 22,140 టు 22,150 ఇది మనకు రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. ఇక్కడ మనము ఒక్కసారి మాత్రమే అటెంప్ట్ అనేది చేయాలి. మళ్ళా ఇది రెసిస్టెన్స్ పాయింట్గా కాకుండా దీనికన్నా పైకి పోతుంటేనా మళ్ళా వచ్చేసి అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి మనకు 22,291 వరకు మనకు మార్కెట్ వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి మనకు
ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి బయ్యింగ్ అటెంప్ట్ ఇక్కడ చేయండి. ఇక్కడ చేసి ఈ 40 పాయింట్స్ అనేది గ్యాదర్ చేసుకొని తర్వాత వెయిట్ చేయండి. ఇక్కడ నుంచి మళ్ళా బౌన్స్ అవుతా ఉంటే మనము ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22,056 అండి. ఇక్కడ నుంచి ఒక 30 పాయింట్లు మాత్రమే ఉంది కాబట్టి దీంట్లో రిస్క్ చేయాల్సిన అవసరం అంత లేదు. కాబట్టి ఇంత లెవెల్లో మీరు ట్రేడింగ్ అనేది బంద్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ అనేది ఇక్కడే పెట్టుకుంటేనా మీరు డే అంతా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ లెవెల్ వరకు మీరు 22,135 వరకు మీరు క్యారీ చేయవచ్చు. స్టాప్ లాస్ అనేది పక్కాగా ఈ లెవెల్లోనే 970 దగ్గరనే మనము స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. మీకు ఎక్కువ పాయింట్ రావాలంటే ఆ విధంగా చేసుకోవాలి. కాస్ట్ టు కాస్ట్ మనము స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అది ఆప్షన్లో కాకుండా ఇండెక్స్ చార్ట్లో స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఆప్షన్లో ఏమవుతుందంటే టైం డీకే అయిపోయి మనకు స్టాప్ లాస్ హిట్ కావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఆ ధైర్యం ఉన్నప్పుడే మీరు ఇంతవరకు వెయిట్ చేయగలగాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనము సింపుల్గా అనలైజ్ చేసుకున్నాము. దీని జోలికి పోవడం కంటే ఊరికి ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు దీని జోలికి పోవడం కన్నా ఊరికి ఉండడమే ఉత్తమమైన పని. ఇక్కడ చూడండి, ఇది సెంటర్ పాయింట్ అవుతుంది మనకు. ఈ సెంటర్ పాయింట్ నుంచి లో లెవెల్కి మనకు ఫిబొనాసి అనేది డ్రా చేసినాము. డ్రా చేసినప్పుడు ఏమైందంటే ఆల్రెడీ మనకు టార్గెట్ అనేది ఇచ్చి డబుల్ బాటమ్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ఫాలింగ్కి రెడీగా ఉంది. ఒకవేళ రేపు మనకు సపోర్ట్ లెవెల్ వచ్చేసి ఎక్కడ అంటే రైట్ 437 దగ్గర కొంచెము మనము సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు. అక్కడి నుంచి బౌన్స్ అయ్యి కరెక్ట్గా మనము ఈ లెవెల్ 514 వరకు ప్రాఫిట్ అనేది తీయచ్చు. ఇక్కడి నుంచి మనకు వీలైతే ఒక 76 పాయింట్స్ ఆర్ 80 పాయింట్స్ దాకా ఇన్కమ్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ లెవెల్ని ఒక 70 పాయింట్లకు మాత్రమే చూసి వదిలేయండి. అంతకుమించి ఆశపడద్దు. ఒకవేళ ఉంచుకోవాలనుకునే కూడా ఈ లెవెల్ వరకు రీటెస్ట్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి 129 పాయింట్స్ వరకు ఈ లెవెల్లో మనము తీసేయడమే మంచిది. ఎందుకంటే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా డబల్ బాటము లేదంటే చిన్న చిన్న రీటెస్ట్ జరిగి మళ్ళీ ఇది చేయడానికి ఆస్కారం ఉంది. కానీ వాల్యూమ్ క్యాండిల్లో వచ్చిన ప్రైసు ఆప్షన్లో మళ్ళీ ఇంకా రాదు. కాబట్టి ఇక్కడ మనం క్లోజ్ చేసుకోవడం ఉత్తమమైన పని. కాబట్టి ఇక్కడ వీలైనంత వరకు క్లోజ్ చేసుకోవడం మంచిది. ఒక 70 పాయింట్లు మాత్రం మీకు ఆస్కారం ఎక్కువ ఉంది. ఇంకా బయింగ్ సైడ్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకవేళ గ్యాప్ అప్ అయినా కూడా వీడి వరకు గ్యాప్ అప్ 734 దగ్గర గ్యాప్ అప్ అనేది అయినా కూడా మళ్ళా మార్కెట్ కింద పడడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఈ లెవెల్ ఇది వచ్చేసి మనకు అల్టిమేట్గా 732 అనేది మనకు రిజెక్షన్ లెవెల్గా కనపడతా ఉంది. కాబట్టి ఈ లెవెల్ నుంచి మనకు ఖచ్చితంగా మనకు రీటెస్ట్ అనేది జరగడం జరుగుతుంది. ఆ లెవెల్ వచ్చేసి 577 అండి. ఒకవేళ గ్యాప్ అప్ కింద ఈ లెవెల్లో అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 150 పాయింట్స్ 160 పాయింట్స్ దాకా మనకు ఆస్కారం కనపడుతుంది. కాబట్టి మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సినది 46 గ్యాప్ అప్ అయిందంటే 46,732 దగ్గర గ్యాప్ అప్ అయిందంటే ఖచ్చితంగా సెల్లింగ్కే ప్రిపరేషన్ ఇవ్వండి. ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఏదైనా సరే 3 మినిట్స్ పెట్టుకోండి సరిపోతుంది. రిజెక్షన్ క్యాండిల్ ఏదైనా మనకు కనపడితే ఇక్కడ సెల్ అనేది చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి మనకు 46,565 వరకు మనం టార్గెట్ అనేది చూసుకోవచ్చు. దాని తర్వాత ఇది సపోర్ట్ లెవెల్గా పనిచేస్తుందా లేదా అనేది మళ్ళీ ఫర్దర్గా మనము ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి దాని తర్వాత ట్రేడ్ అనేది పెద్దగా పట్టించుకోవద్దండి. బ్యాంక్ నిఫ్టీలో మాత్రము ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అండి. ఓకే అండి, ఇది గ్యాప్ అప్ కూడా మనకు 680 పైన గ్యాప్ అప్ అనేది అయితేనే 732 రావడానికి ఆస్కారం ఎక్కువ కనపడుతుంది. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇంతవరకు కూడా రాలేదు మార్కెట్.
దాని తర్వాత వచ్చేసి కింద పడడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఒకవేళ కింద పడినా 369 370 వరకు మనకు ఒకవేళ హోల్డ్ చేయగలిగితే ఇంతవరకు మనకు టార్గెట్ అనేది చూపిస్తూ ఉంది. ఒక 350 నుంచి 360 పాయింట్ల వరకు మనకు టార్గెట్ అనేది చూపిస్తూ ఉంది. కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీలో గుర్తుంచుకోవాల్సినది ఇది రెసిస్టెన్స్ పాయింట్, ఇది సపోర్ట్ పాయింట్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఒకవేళ మనం తొందరగా ఎగ్జిట్ కావాలన్నా కూడా ఈ పాయింట్లో మనము ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత చిన్న చిన్న రీట్రేస్మెంట్ జరిగి మళ్ళా మార్కెట్ కింద పడడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ పాయింట్ వరకు మనము రేపు వెయిట్ చేయగలిగితే టార్గెట్ అనేది ఫుల్గా ఉంది. దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికే ఆస్కారం ఎక్కువ ఉంది. అది కూడా ఎంతవరకు అంటే 46,569 వరకు మాత్రమే వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇన్సైడ్ క్యాండిల్ అనేది వేయడం జరుగుతుంది రేపు ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ అయితే అంత బలంగా లేదని చెప్పాలి. నిఫ్టీ అయితే కొంచెం వేరియేషన్గా ఉంది. నిఫ్టీ కొంచెం బుల్లిష్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఒకటి మాత్రం మనము అబ్జర్వ్ చేసి ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఇమీడియట్గా రియాక్ట్ అయితే మాత్రం ఒక 350 పాయింట్ల వరకు మనకు ఆస్కారం ఉంది. షార్ట్ కొంచెం ప్రాఫిట్ తీసుకునే వాళ్ళకు 160 పాయింట్లు ప్రాఫిట్ ఉంది. ఇది అండి రేపటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్. రేపు అనుకునేంత మూమెంట్ అయితే ఉండదు. అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మోస్ట్లీ కన్సాలిడేషన్ జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఒక ట్రెండ్ అనేది గీద్దాము. ఎందుకంటే ఇది డబల్ టాప్ చేసి మళ్ళీ కిందికి రావడానికి చూస్తుంది. కాబట్టి మార్కెట్ రేపు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే తప్ప పైకి వెళ్ళడానికి ఆస్కారం లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఈ సపోర్ట్ బ్రేక్ చేసి సస్టైన్ అయిందా ఖచ్చితంగా మీరు వదిలేయండి. ఒకవేళ రీట్రేస్మెంట్ జరిగినా మనము నిఫ్టీలో ఈ లెవెల్ వరకు మాత్రమే చూస్తాము. దాని తర్వాత క్లోజ్ అనేది చేస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.